తెలివిగా మాట్లాడటం ఎలా? ఇతరులతో తెలివిగా మాట్లాడటం ఎలాగో నేర్చుకోండి. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. అలా కాకుండా అందరిలాగే నువ్వు కూడా గుడ్డిగా మాట్లాడకు. ఎంతటి మనిషి అయినా లొంగిపోయేది ఎదుటి వ్యక్తి కన్నీళ్లకు మరియు భావోద్వేగాలకు అని తెలుసుకో. ఎదుటి వ్యక్తి భావోద్వేగానికి విలువ ఇవ్వు, కానీ ఆ వ్యక్తి చెప్పేది మాటని గమనించు. అతని ముఖం మరియు ప్రవర్తన ఎలా ఉందో తను చెప్పే మాటలు బట్టి పసిగట్టు. ఎవరిని గుడ్డిగా నమ్మకు. అంతేకాని ఎదుటి వ్యక్తి వచ్చి కనిపించకుండా చేసే పనులు ఏంటో నీకు తెల్వదు. అలాంటప్పుడు అతడు ఎలా దురుద్దేశంతో వచ్చాడో నీకు తెలియనప్పుడు నీవు తెలివి అయిన వాడివి కాదు అని అతను తెలుసుకుంటాడు. కాబట్టి తెలివిగా మాట్లాడటం నేర్చుకోవాలి. వ్యక్తి చెప్పే మాటలను పట్టించుకుంటూ వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. అప్పుడే నీవు ఈ సమాజంలో తెలివైన వాడివి అని గుర్తిస్తుంది. అలా కాకుండా నువ్వు చెప్పే మాటలు ఒట్టి బూటకపు మాటలు అయితే ఎదుటి వ్యక్తికి కూడా చిరాకు వస్తుంది. అలా కాకుండా ఎదుటి వ్యక్తి మాట్లాడక ముందే నువ్వు మాట్లాడితే ఎదుటి వ్యక్తి చిరాకు వస్తుంది, ఆ వ్యక్తికి చిరాకు వస్తుంది. నీతో చెప్పాలి అనుకున్న మాట కూడా చెప్పకుండా పోతాడు. జాగ్రత్త మిత్రమా. సమయం దొరికిందిగా అని గొప్పలు చెప్పుకోకు. కాస్త మౌనంగా ఉండు. ఎదుటి వ్యక్తి మాటలను విను. అప్పుడే నీవు చెప్పే మాటలను వాళ్ళు కూడా పట్టించుకుంటారు. అలా కాకుండా నువ్వే తొందరపడితే కేవలం జరిగేది ఒక్కటే. If you like this video, you can subscribe my channel and click on bell icon. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా వాచ్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మోర్ ఓవర్ లైక్ చేయండి. ఎందుకంటే ఎంత లైక్ చేస్తే అంత మందికి నా వీడియోస్ వెళ్ళిపోతాయి. కాబట్టి లైక్ చేయండి. అది ఏమిటంటే చెప్పేవాడికి ఉత్సాహం కూడా పోతుంది. అక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. నీవు చెప్పే మాటలను బట్టి ఎదుటి వ్యక్తి నీ పాత్రను, దట్ మీన్స్ క్యారెక్టర్, డిసైడ్ చేస్తాడు. కనుక సోది చెప్పకుండా ఉండు. ప్రతిదానికి తొందరపాటు కూడా మంచిది కాదు మిత్రమా. నీ తొందరపాటు కేవలం నీ లక్ష్యంపై ఉండాలి తప్ప ఇలాంటి విషయాలకు కాదు. గెలవాలనే తపన నీలో పెరగాలి. అప్పుడే ఈ లోకం నిన్ను తెలివైన వాడివి అని, తెలివిగా మాట్లాడడం ఒక గొప్ప లక్షణం అని చెప్పుకుంటారు అని ఎదుటి వ్యక్తికి కూడా తెలుస్తుంది. ముందుగా ఇవి తెలుసుకో మిత్రమా. ఎదుటి వ్యక్తి చెప్పే మాటలకు తెలివిగా సమాధానం ఇస్తూ ప్రశ్నలు అడుగు. ఒకటి గుర్తు పెట్టుకో, తెలివిగా మాట్లాడటం అంటే ఒక గొప్ప లక్షణం అని, అది నీలో ఉంటే, నీకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా బ్రతకగలవు.
మాట్లాడే శక్తి నీలో దాగి ఉండాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో నీకు తెలిస్తే నీకంటే తెలివైన వాడు లేడు అని తెలుసుకో. తెలివిగా మాట్లాడడం అంటే ఒక వ్యక్తిని ఓడించడం కాదు. నీవు చూపే కరుణ అది నీ మాటల్లో దాగి ఉండాలి అని నీ మాటల్లో అర్థం కావాలి. మంచితనంతో ఎదుగు, అది నిన్ను గొప్పోడిని చేస్తోంది. అంతేకాని ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడుకుంటూ పోకు. తెలివిగా మాట్లాడడం అంటే ఎదుటి వ్యక్తిపై గెలవటం కాదు అని తెలుసుకో. ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను పసిగట్టు. అతడు మంచి చెబుతున్నాడా, చెడు చెబుతున్నాడా, లేక వేరే ఉద్దేశంతో చెబుతున్నాడా అని గమనించు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.